హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 2 మంత్స్ బ్యాక్ నేను కేదార్నాథ్ వెళ్ళొచ్చేసిన ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ కేదార్నాథ్ కోసం నేను, మా తమ్ముడు, మా చెల్లె ముగ్గురం కలిసి వెళ్తున్నాం. సో ఇప్పుడు మళ్ళీ కేదార్నాథ్ సిరీస్ మళ్ళీ చూడండి మీరు. సో ఇప్పుడు నేను కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్ళి వరంగల్ నుంచి హరిద్వార్కి డైరెక్ట్ ట్రైన్ బుక్ చేస్తున్నా. సో ఈసారి నలుగురం వెళ్తున్నాం. అక్కడ ఇంకో ఫ్రెండ్ మళ్ళీ కలుస్తుంది. లాస్ట్ బ్లాగ్లో మీరు చూసింటారు, ఆమె కూడా ఈసారి మళ్ళీ కలుస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం డైరెక్ట్ వరంగల్లో కలుసుకుందాం. ఓకేనా, బాయ్. ఇప్పుడే నేను కాజీపేట రైల్వే స్టేషన్కి రీచ్ అయినా. వరంగల్ రీచ్ అయిన దిగినాం. వరంగల్లో దిగి మా ఈ తమ్ముడు ఇంకా మా చెల్లెని రిసీవ్ చేసుకొని అక్కడనే మేము తినేసి మళ్ళీ అక్కడ నుంచి ఆటో బుక్ చేసుకొని కాజీపేట స్టేషన్కి వచ్చినాం. సో ఇక్కడ నుంచి మా ట్రైన్ చాలా లేట్ ఉంది. యాక్చువల్గా 11:30కి రావాల్సింది, 2 o'clock వస్తుంది మా ట్రైన్. సో మేము ఇక ఇక్కడ బయటనే వెయిట్ చేయాలి ట్రైన్ గురించి. అక్కడిక్కడ తిరుక్కుంటూ అక్కడిక్కడ కూర్చుంటూ వెయిట్ చేయాలి మేము. చూద్దాం ఎప్పటివరకు వస్తుంది ట్రైన్ లేట్ అని నేను చెప్పిన కదా. సో ట్రైన్ ఇప్పుడు 1:30 చూపించిన టైం మళ్ళీ ఇప్పుడు 2 అని చూపిస్తుంది. సో వేరే ఆప్షన్ ఏం లేదు. రైల్వే స్టేషన్ ఎట్లా అవుతుంది చూడండి. మేము రైల్వే స్టేషన్లో కూర్చున్నాక ఇగో ఇంట్లోకి వెళ్ళి తెచ్చుకున్న ఒక స్ప్రైడ్ కొనుక్కొని ఎవరి పని మీద బిజీ ఉన్నాడు. ఈవిడ చిన్నడేమో ఎడిటింగ్ కోసం బ్లాగ్ తీసిన తర్వాత ఎడిటింగ్ కోసం యాప్స్ అన్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటుండ్రు. సో ఇప్పుడు ఇక్కడ ఫోటోలు కూడా దిగినాం మేము. అవి కూడా ఇప్పుడే ఎడిటింగ్ వగేరే చేస్తున్నాడు. సో వాడు ఫోన్ చూసుకుంటుండు. ఇది తినుడు, ఇది ఒక స్ప్రైడ్ కొనుక్కొని ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిన అటుకులు తీసుకొని స్టార్ట్ ఉన్నాం మేము. ఎక్కడెక్కడ పనిలో స్టార్ట్ ఉన్నాం. మా ట్రైన్ వచ్చేసింది. ఇదే మా ట్రైన్. సో ఇప్పుడు మేము పైకి లోపల ఎక్కి మా సీట్లు వెతుక్కోవాలి. రిజర్వేషన్ ఉంది బట్ సీట్లు వెతుక్కోవాలి కదా. మేము ఇంట్లో ఎక్కేసినాం. మా సీట్లలో ఊపుకున్నాం. ఫస్ట్ ఆకలి అంటే అప్పుడు తిన్నాం, అది వేరే ముచ్చట. ఇప్పుడు అర్ధరాత్రి రాదు మళ్ళీ తింటున్నాం. తిన్న తర్వాత ఈ పైన ఈ 2 సీట్లు మాయే, ఇక్కడ ఎదురుకున్న సీట్ మాది. తినేసి పండుకున్నామంటే 2 days రోజు. ఇప్పటికి 17 గంటలు అవుతుంది మేము ట్రైన్లో ఉండబట్టి. 17 గంటల నుంచి పడుకుంటున్నాం, లేస్తున్నాం, ఏదో తింటున్నాం. ఫిక్స్ అవుతుంది ఏం చేయని అర్థం కాక ఇప్పుడే గేమ్ స్టార్ట్ చేసింది చూడండి. మా ప్లేయర్స్, ప్లేయర్ నెంబర్ 1, ప్లేయర్ నెంబర్ 2, ప్లేయర్ నెంబర్ 3. వీఆర్ ప్లేయింగ్ లూడో. ఆల్రెడీ నాకు వేసేసారా. One, two, three, quits! Day 2 ఇది. 36 hours అయింది మేము ట్రైన్ ఎక్కి. ఇంకా కూడా ట్రైన్ యాక్చువల్గా మేము దిగాల్సింది 8:30కి మార్నింగ్. కానీ ఇప్పుడు చూస్తే ట్రైన్ సాయంత్రం అంటే 5:45కి దింపుతున్నట్టు చూపిస్తుంది యాప్లో. అంటే ఆల్మోస్ట్ 36 అవర్స్ అవుతుంది మేము ట్రైన్లో. ఇది Day 2 ట్రైన్లోనే ఉన్నాం. ఇంకా మా పరిస్థితి ఎలా అయినా స్నానం లేదు, ఏం లేదు. కానీ బ్రష్ అయితే వేసి తింటున్నాం అంతే. 40 hours నేను హరిద్వార్లో డ్రాప్ అయినా. ఇప్పుడే హరిద్వార్లో ఇప్పుడే ట్రైన్ దిగి బయటకు పోతున్నా హరిద్వార్ నుంచి. లేటెస్ట్ రూమ్కి వెళ్ళి ఫస్ట్ ఫ్రెష్ అప్ కావాలి. ఫుల్ చిట ఉన్నది. మామూలు కూడా వస్తుంది. ఇంకా బ్యాగులు ఉన్నాయి. ఇంకో బ్యాగ్ ఎందుకు వచ్చినా నేను ఆలోచించలేదు. మేడం గారు 2 బ్యాగులు పట్టుకొచ్చుకున్నారు. ఒక బ్యాగ్ తెమ్మని ఫస్టే చెప్పిన. షూస్ కోసం ఎక్స్ట్రా బ్యాగ్ వేసుకొచ్చారు. సో ఇప్పుడు ఈ బ్యాగ్ నేను వేసుకొని షూ బ్యాగ్ ఒక పేపర్స్ వచ్చింది నాకు. మొన్నసారి లాగానే ఈసారి 2 బ్యాగులు వేసుకొని ఎక్కాల్సి వస్తుంది నాకు. స్టేషన్ బయటకు వెళ్ళినా ఇది ఎంతో అనిపిస్తుంది కదా. ఇదంతా స్టేషన్. లాంఛన్ లోపల ఈసే ఉంటుంది. ఇదంతా స్టేషన్. ఇప్పుడు రూమ్ తీసేసుకుంటే రూమ్ తీసేటప్పుడు బ్లాగ్ చేసి అంత స్పేస్ లేకుండా లగేజ్ తీసుకొని వచ్చినాం. రూమ్ తీసుకున్నాం. మా ఫ్రెండ్ కూడా కలిసేసింది ఇక్కడ. సో రూమ్లోకి వచ్చి పొద్దున్న నుంచి ఏం తినలేదు కాబట్టి ఫస్ట్ ఫుడ్ తింటున్నాం. సో ఇక్కడ మా లోకల్ ఫ్రెండ్ ఈమె
లోకల్లో ఇక్కడ నుంచి పరోటా ఇంకా మోమోస్ తీసుకొని వచ్చింది. సో మేము మోమోస్ ఇంకా పరోటా తిని ఇక్కడ నుంచి గంగా ఘాట్కి వెళ్ళాలని ప్లాన్ చేసినాం. సో మా వాళ్ళ స్నానాలు కూడా అయినాయి. సో నేను కూడా ఇప్పుడు స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి గంగా ఘాట్కి ఈరోజు గంగా ఘాట్ విజిట్ చేద్దామని ఫిక్స్ అయినా. సో గంగా ఘాట్కి బయలుదేరు. ఓకే, లోకల్లో మా ఫ్రెండ్ బైక్ ఇది. మా ఫ్రెండ్తో పాటు ఇక్కడ నేను లోకల్లో బండి మీద తిరుగుతున్నా. ఒక షాప్కి వెళ్తున్నాం, లోకల్ షాప్కి వెళ్తున్నాం మేము ఇద్దరం కలిసి. మా ఫ్రెండ్ బైక్ లోకల్లో స్నానం చేయడం వగైరా అన్నీ అయిపోయినాయి. మేము ఇక్కడ నుంచి హర్కి పౌడి అని చెప్పేసి గంగా ఘాట్ అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. సో అక్కడికి వెళ్ళినాక చూపిస్తాను నేను. ఇంకా ఇక్కడ నుంచి 20 రూపీస్ ఫర్ ఈచ్ వన్. స్టేషన్ దగ్గర నుంచి ఇలాంటి ఆటోలు ఉంటాయి, 20 రూపీస్ తీసుకుంటాడు. మేము 5 మెంబర్స్ కలిపి 20 ఈచ్ వన్ తీసుకొని వెళ్తున్నాం. వెళ్ళాక చూపిస్తా. ఇది త్రిశూలు, పెద్ద త్రిశూలు ఇది. ఇప్పుడే మేము గంగా ఘాట్ రీచ్ అయినాం. సో ఇక్కడ లొకేషన్స్ మీరు చూడొచ్చు ఎంత బాగుందంటే. ఇప్పుడు నైట్ టైం కాబట్టి ఈ లైట్స్కి అసలు పిచ్చి పిచ్చి ఉంది లొకేషన్. ఎంత సూపర్ అనిపిస్తుంది అంటే అంత సూపర్ అనిపిస్తుంది లొకేషన్. చూడండి, ఇదే గంగా ఘాట్. మీరు డే టైం విజిట్ చేసే కంటే నైట్ టైం విజిట్ చేస్తే ఇవన్నీ లైట్స్, ఇక్కడ గంగా సైడ్లో స్నానం చేసేది ఇదంతా చాలా బాగుంది. ఇక్కడ మీరు డే టైం కంటే నైట్ టైం విజిట్ చేయడం చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. నా పర్సనల్ చాయిస్ ఇది. సో మీరు తప్పకుండా ఇక్కడికి రండి. కేదార్నాథ్ వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ విజిట్ చేయండి, ఎంజాయ్ చేయండి ఇక్కడ. కానీ కొంచెం జాగ్రత్తగా. ఇప్పుడే ప్రజెంట్ టైమ్స్ అయితే నీళ్ళు బాగా ఎక్కువ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో సైడ్కి ఇట్లా స్నానం చేయడానికి జాలీలు కూడా ఇచ్చారు. అక్కడ నుంచి స్నానం చేసి దర్శనం చేసుకొని సేఫ్గా వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. మీరు కూడా తప్పకుండా రావాలని నేను కోరుకుంటున్నా. లొకేషన్ చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ లొకేషన్స్. నిజంగా చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి వాటర్. సో మీరు కూడా దిగేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా స్నానం చేయాలని నేను అనుకుంటున్నా. కొంచెం చూసుకొని స్నానం చేయండి. స్నానాలు అయిపోయినాయి, ఇప్పుడే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇది గంగామాత గుడి, దర్శనం చేసుకోండి. చాలా మస్తు ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ అంతా గంగా హారతి తీయడానికి కూర్చుంటారు. సో మేము ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే చాలా బాగుండేది. సో మా ట్రైన్ వల్ల మేము ముందు రాలేకపోయినాం, గంగా హారతి మిస్ అయిపోయినాం. కానీ ఇక్కడ నుంచి గంగా హారతి తీయంగా వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. సో మీరు వస్తే కనుక కొంచెం ఈ వ్యూని ఎంజాయ్ చేయండి, చాలా మస్తు ఉంటుంది. గంగా హారతి ఇచ్చేటప్పుడు ఇక్కడ వెదర్ మస్తు అనిపిస్తుంది. చాలా చూసారు కదా, చాలా చెత్తీర్లు ఇవన్నీ ఉన్నాయి.
గంగా ఘాట్ దర్శనం ఇక్కడ అయిపోయింది, హర్కి పౌడి దర్శనం అయిపోయింది. సో ఇవాళ బ్లాగ్ ఇక్కడితోటే అయిపోయింది. సో రేపటి బ్లాగ్లో మళ్ళీ చూస్తూనే ఉండండి.